హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. పొద్దున్నే ఏంటి చెత్త చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నా కర్మగాలి వచ్చిన న్యూస్ పేపర్ అలా పెట్టి ఇలా ఫోన్ మోగితే లోపలికి వెళ్ళి వచ్చేలోపు మునుబాబు చేసిన పని. బేసిక్గా వాళ్ళ వార్తలన్నీ వాడు చదివేసినట్టున్నాడు. సాయంత్రం అడిగి తెలుసుకుందాం. బును బును ఏ బును పేపర్ ఎందుకు చించావురా? ఓవర్ యాక్షన్ చాలు, గీక్కుంది చాలు. ఇటు తిరుగు. ఏదైనా తప్పు చేసినప్పుడు ఈ ఓవర్ యాక్షన్. ఏదైనా అడిగితే పేపర్ ఎందుకు చింపావు? ఓయ్ హలో హలో, ఇంకా చూడకు, నన్ను చూడకు ఇంకా. అదే చేశాం కదా నిర్వాకం. అలా దిగాలుగా ఇన్నోసెంట్గా చూడక్కర్లేదు. ఇంట్లో సాయి పిన్ ఉంది, క్రిషాక్ ఉంది. ఇల్లు జాగ్రత్త. ఓ హలో, జస్ట్ అలా వెళ్ళి ఇలా కాఫీ పొడి తీసుకొస్తాం. హలో ఓయ్ చూడరా ఇటు. నిన్న తిరిగిన తిరుగుడికి మా అమ్మాయి షాపింగ్తో ఉన్న ఫ్యూల్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు సడన్గా ఒక కాఫీ షాప్కి వెళ్తున్నాము. అంటే కేఫ్ కాఫీ డే దగ్గర కాఫీ గింజలు కొట్టించి తీసుకుంటాం అనమాట. అలాగే ఇష్టం మా అందరికీ. సో వెళ్తున్న దారిలో ఫ్యూల్ అయిపోయిందని గుర్తొచ్చింది. ప్రస్తుతానికి బంక్ దగ్గరికి వచ్చి ఫ్యూల్ రీఫిల్ చేసుకుని వెళ్తామన్నమాట. నా ఫేవరెట్ కేఫ్ కాఫీ డే స్టోర్కి అయితే వచ్చేసానండి. ఫస్ట్ వెరైటీగా టీ డే ప్యాకెట్స్ కనిపించినాయి. సో ఇవాళ ప్రైజింగ్ ఏంటి అని ఒక లుక్ వేస్తాను. ఎందుకంటే పర్ కేజీ ప్రైజింగ్ వేరీ అవుతూ ఉంటుంది నెల. వాళ్ళ స్కానర్స్ ఉన్నాయి. అండ్ ఇదిగోండి, నాకు ఇంత కావాలి, 2 హాఫ్ కేజీస్ కావాలంటే దానికి తగ్గట్టుగా గింజలు చక్కగా అందులో వేసి మనకి వెయిట్ చూపిస్తారు. ఆఫ్టర్ దట్ ఈ గింజలు ఆడిచ్చే మిషన్ అనమాట. భలే బాగుంది కదా. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. ఎవరైతే నా స్టైల్లో కాఫీ తాగుతారో, సో ఫిల్టర్ కాఫీ ఫ్యాన్స్కి మాత్రమే ఈ పొడి ఏదైతే ఉంటుందో మెత్తటి కాటుకులాగా అస్సలు పట్టించకూడదు. ఎందుకంటే ఫిల్టర్లో మనము పౌడర్ వేసి హాట్ వాటర్ వేసినప్పుడు అది దిగదండి కిందకి తొందరగా. తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ ఫైనలీ అదిగోండి బిల్ వచ్చేసింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి మీకు. మామూలుగా రేషియోస్ ఉంటాయి అన్నమాట. జనరల్గా కేఫ్ కాఫీ డే షాప్స్లో 60-40 అని కొంతమంది ఇష్టపడతారు. నేనైతే 70-30 తీసుకుంటాను. సో అది 30 ఏంటంటే చికోరీ మిక్స్ అండి. ప్యూర్ కాఫీ తీసుకోకూడదు ఎప్పుడైనా సరే. చికోరీ అనేది కలిపితేనే ఆ ఫ్లేవర్, ఆ బ్లెండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ 90% ఆఫ్ దెమ్ 60-40 తీసుకుంటూ ఉంటారు జనరల్గా. నా చిన్నప్పుడు అమ్మ 60-40 తీసుకునేది. బట్ ఎందుకో పెళ్ళైన తర్వాత ఈ మధ్య కొంచెం మార్చాం మేము. 70-30 ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ ప్రైస్ వైజ్ కూడా అఫ్ కోర్స్ 70-30 కాస్ట్ ఎక్కువ అండి. ఇక్కడ ఒక వెరైటీ పువ్వు పూసిందండి. చిన్నప్పుడు మా పెదనాన్నమ్మ గారి ఇంట్లో చూసేదాన్ని. దీన్ని ఏమంటారో నాకు తెలియదు కరెక్ట్గా. ఈసారి అడిగి తెలుసుకోవాలి. మా పిన్నికి ఫోన్ చేసి కనుక్కుంటాను. నందివర్ధనం లాగా ఉంటుంది, గులాబీలాగా. నందివర్ధనం గులాబీ కలిపి మిక్స్ చేసి కొడితే వచ్చిన అవుట్పుట్ లాగా అసలు స్మెల్ ఉందండి. అసలు స్మెల్ అనకూడదేమో, ఫ్రాగ్రెన్స్ అనాలి. బికాజ్ మంచి వాసనల్ని ఫ్రాగ్రెన్స్ అనే పిలుస్తారు. చాలా అంటే చాలా బాగుంది. వెరీ నైస్. గును ఎందుకు వెళ్తున్నావు సోఫా కిందకి? ఏమైంది? అక్కడ ఏముంది? ఏం లేదు సోఫా కింద. బయటకు రా. నువ్వేం చేస్తావు చూడు. నీ వెనకాల ఏంటా న్యూస్ పేపరు? ఇవాళ వచ్చిన పేపర్ ఇవాళ చింపేస్తావా? వాడికి కానీ మాటలు వస్తే సారీ మమ్మీ తెలియక అలా చేశాను, ఇవాళ నుంచి నిన్నటి పేపర్ చించుతాలే అనేవాడేమో. ఏముంది నానా? అయ్యో నువ్వు ఇరుక్కుంటావు. లేదు, నీకు ఇరుక్కుంటే బాగా సమ్మగా ఉంటుంది. నేనైతే లేచి ఆ భారీ సోఫా జరుపును ఇప్పుడు. బ్రూనో బున్నో క్రిషు, వీడు ఎందుకు అలా కష్టపడుతున్నాడు? ఒకసారి వచ్చి చూడండి. అక్కడ సోఫా కింద ఏముంది? ట్రీటా? ఏం ట్రీట్? అబ్బా రే, ఏదో డైమండ్ లాగా చేస్తున్నావు కదరా. సో ఈ హడావుడంతా అయిపోయినాక నేను, మా సిస్టర్, అలాగే మా అమ్మాయి గచ్చిబౌలి బయలుదేరామండి. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది వీడియో చూస్తూ ఉండండి, నేను చెప్పేస్తూ ఉంటాను. సో ఈ జోన్ అంతా ఎందుకు క్యాప్చర్ చేశానంటే ఆర్మీ జోన్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రోజు చూసినా బోర్ కొట్టదు. ఒకలాంటి లోపల అబ్బా బాగుంది కదా అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎందుకు ఆగామంటే అరటిపళ్ళు బండి కనిపించింది గచ్చిబౌలి వెళ్ళే దారిలో. సో మా చెల్లిని వెళ్ళి తీసుకురమ్మన్నానండి. మరి ఎందుకు ఈ టైంలో బనానాస్ కొన్నాను అంటే మీరు చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఫ్రెష్గా ఉన్నాయా లేదా ఒక లుక్ వేసేసాను. బాగానే ఉన్నాయి, పర్వాలేదు.
అమ్మయ్య ఈ బిల్డింగ్ కనిపించిందంటే ఇంకా మా ఆఫీస్కి దగ్గర పడ్డామని చెప్పి ప్రాణం లేసి వస్తుందన్నమాట. ఇంకేముంది వచ్చేసాంగా అనుకుంటాం. ఇప్పుడు చిలుకూరు వెళ్తున్నామండి. మొక్కు ఇంకా తీర్చుకోవాలి కదా, ఇంకా మిగతా 9 ప్రదక్షిణలు ఉన్నాయి కదా. సో వెళ్ళే లోపు ఒకసారి మా ఆఫీస్కి వచ్చాము మా ఆవుని చూద్దామని చెప్పేసి. సో కొన్ని అరటిపళ్ళు అయితే తీసుకొచ్చాము. ఎప్పుడన్నా కుదిరినప్పుడల్లా బనానాస్ తీసుకొచ్చి ఫీడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఒకటే కాదండి, ఈ 3 ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి మా లక్ష్మి, వాడేమో గణేష్ బాయ్ అన్నమాట. ఇక్కడ ఉన్నదేమో గౌరమ్మ, గౌరి, ఇది గర్లే. ఎప్పుడు అరటిపళ్ళు తీసుకెళ్ళినా ఆ 3 ఆవులకి ఫీడ్ చేయడానికి మేము కొట్టుకుంటూ ఉంటామండి. దీనికి నేను పెడతాను, దానికి నేను పెడతాను అనుకుంటా. నేను కూడా పిల్లలతో పాటు లేదు లేదు ఆగండి, నేను దాన్ని నాకు వదిలేసేయండి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువ తిన్న వాటికి మంచిది కాదు కదండి. సో కరెక్ట్గా డజనే తీసుకొస్తాను. సో 3 ఉన్నాయి కాబట్టి 3x4 ఒక్కొక్క దానికి 4 తినిపించి అయితే పైకి వెళ్ళి కాసేపు స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను. అయితే రాగానే ఒక్కటే పెట్టానండి. మళ్ళీ ఎందుకో దీనికే పెట్టాలనిపించింది. ఇంకొక కాయ తీసుకొచ్చి దీనికే తినిపించేశాను. మళ్ళీ మా ఆఫీస్కి వచ్చేసామండి. సో మా వారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారనమాట. ఇక్కడికి వచ్చేస్తాను, ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్దామన్నారు. ప్రస్తుతానికైతే స్టాఫ్ ఎవరు లేరు. మా క్రిష్ గారు రెస్ట్ రూమ్ అంటే వచ్చానండి. ఇంకా తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. పైన అన్నయ్య వాళ్ళు ఉంటారు, మీకు తెలుసు కదా. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు హాయ్ హలో చెప్పి కూర్చుని ఇంక ఇక్కడ నుంచి కొంచెం చల్లబడ్డాక టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు ఇవాళన్నా కంప్లీట్గా చేసి మొక్కు తీర్చుకోవాలనుకుంటున్నాను. మా వారు ఆఫీస్ రూమ్లో చూసారా, లవ్ ఫర్ కౌ అంటండి. నిజంగానే ఇష్టం అనుకోండి, జస్ట్ అలా షోగా పెట్టింది కాదు. ఇంకా కాస్త చల్లబడిందండి. సరే వెళ్దాం ఇంకా టెంపుల్కి ప్రదక్షిణాలు చేసుకోవచ్చు అని అయితే వెళ్ళాము. బట్ నాకెందుకో మొదటి రోజు 2 చేసి ఇవాళ 9 చేయడం మనసుకు నచ్చలేదు. ఎలాగోలా బతిమాలి బుడ్డమ్మని నాన్న ఇవాళ 11 చేద్దామంటే ఒప్పుకుందండి. సో 3వ ప్రదక్షిణం అయ్యే క్రమంలో వీళ్ళిద్దరూ నామాలు పెట్టించుకుంటున్నారు. నేనేమో మరి ముందుకు వచ్చేసాను. నెక్స్ట్ రౌండ్లో నేను కూడా పెట్టించుకున్నా. ఇదిగోండి ఇంకా అయిపోయింది. టెంపుల్ నుండి ఇంటికి వెళ్ళే దారనమాట. సో మా వారు ఓఆర్ఆర్ నుంచి వెళ్దామా, సిటీ నుంచి వెళ్దామా అని అడిగారు. సరే సిటీ అంటే వీకెండ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఓఆర్ఆర్ అని చెప్పాను. ఓకే రా నువ్వు ఏదంటే అదే అన్నారు. బట్ ఆయనకి నచ్చినట్టు సిటీలోకి వచ్చేసారు. ఇదేంటి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అంటే లేదు నేను ఓఆర్ఆర్ మీదకే వెళ్ళాను, వెహికల్ ఎందుకో ఏమైందో నాకు తెలీదు, సిటీకి వచ్చేసాను అన్నారండి. పాపం అబద్ధం అయితే చెప్పరు, మరి ఏదో ఏమరపాట్లో వచ్చేసారో ఏంటో మరి. సరే చందమామ అందంగా కనిపించింది, మీకోసం క్యాప్చర్ చేశాను.